హాయ్ అండి, నేను మియను. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. గుత్తి వంకాయని ఇలా కూడా చేసుకోవచ్చా అనుకునే విధంగా చేయబోతున్నాను. ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ముందుగా పెనం పెట్టుకొని అందులోకి కాసిని పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు చిన్న మంటపై ఒక 2 నిమిషాలు వేపుకున్నాను. పల్లీలను ఎక్కువసేపు వేపుకోకూడదు. పల్లీలు వేగాక అందులోకే కొన్ని నువ్వులు కూడా వేశాను. అవి కూడా చిన్న మంటపైనే వేపుకోవాలి, లేకపోతే వెంటనే మాడిపోతుంది. వీటిని మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలోకి అయితే వేసుకున్నాను. అందులోకే వెల్లుల్లి వేశాను పొట్టు తీయకుండా. అలాగే అల్లం కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవడానికి ఒక చిన్న గ్లాస్లో నీళ్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా కాదు, దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే గుత్తి వంకాయ చేస్తున్నాం కాబట్టి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు, ఒక్క ఉల్లిగడ్డ చిన్నగా తరిగి వేసుకోవాలి. 4 టమాటోలు తీసుకున్నాను. ఉల్లిగడ్డ ఎర్రగా వేగాక టమాటోలు కూడా వేసి వేయించుకోవాలి. అందులోకి ఉప్పు, పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను. టమాటాలు మెత్తబడేలోపు వంకాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారుగా, నేను ఇందులోకైతే మసాలా ఏమీ నింపలేదు. ఇది మనం ముందుగా మిక్సీకి వేసుకున్నది. టమాటాలు మెత్తబడ్డాయి. అందులోకైతే ఇది వేసేసుకుని కలుపుకుంటున్నాను. ఇదంతా పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటున్నాను. దీన్ని చిన్న మంట పైనే ఉడకబెట్టుకోవాలి, లేకపోతే అంతా పైకి చిట్లుతుంది. ఇదంతా పచ్చివాసన పోయి పైనంతా ఆయిల్ తేలింది. అప్పుడు నేను 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం వేసాక కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు కారం వాసన కూడా పోతుంది. లోపు కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు అందులోకి చింతపండు రసం వేస్తే చాలా బాగుంటుంది. చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నాను. చూసారుగా, ఇది కూడా చిన్నగా ఉడుకుతూ ఉంది. నేను మిక్సీ పట్టేటప్పుడు చెక్క, లవంగం, మిరియాలు ఇవేవి మసాలాలు వేయలేదు. ఎందుకంటే నా దగ్గర హోల్ గరం మసాలా ఉంది. వాటన్నింటినీ ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను. అదైతే వేసుకుంటున్నాను. కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఇందులోకి నిదానంగా వేసుకోవాలి. అన్నీ వేసుకోవడం అయిపోయాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఒక విజిల్ పెద్ద మంటపై, ఇంకో విజిల్ చిన్న మంటపై ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తేనే మసాలా అంతా వంకాయలకి పడుతుంది. ఫస్ట్ విజిల్ వచ్చేదాకా చిన్న మంటపైనే ఉడికించుకోవాలి, లేకపోతే మసాలా అంతా మాడిపోతుంది. ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చేసాయి. నేనైతే మూత తీసి చూడబోతున్నాను. కుక్కర్లో ఉన్న గాలంతా పోయాక నేనైతే నిదానంగా మూత తీసి చూస్తున్నాను. మీరు కూడా చూడండి, వంకాయ చాలా కలర్ఫుల్గా వచ్చింది. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. గుత్తి వంకాయనా అని ఆశ్చర్యపోకుండా గుత్తి వంకాయే కదా అని సింపుల్గా చేసుకునేంత ఈజీగా చెప్పాను. ఇప్పుడు చెప్పండి, వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.